మిత్రులారా, అపవాది చాలా మందిని దేవుని కార్యాలు చూడకుండా, దేవుని మేలులు చూడకుండా, దేవుడు చేసేటువంటి ఆశ్చర్య క్రియలు చూడకుండా ఏం చేసిందంటే వాళ్ళని చెరసాల్లో వేసింది. ఏం చేసిందండి? వాళ్ళని చెరసాల్లో వేసింది. వాళ్ళకి ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుడు అంటే తెలియకుండా, దేవుని శక్తి అంటే తెలియకుండా, దేవుని బలం అంటే తెలియకుండా, దేవుని కృప అంటే తెలియకుండా, దేవుని యొక్క విలువేంటో తెలియకుండా కొంతమంది ఆత్మీయ నేత్రాలు బంధించబడ్డాయి. ఏం చేయబడ్డాయండి? బంధించబడ్డాయి. కాబట్టి వాళ్ళల్లో దేవుని భయం ఉండదు. ఇక వాళ్ళకి దేవుడు అంటే విలువ ఉండదు. ఇంకా పైపెచ్చు దేవుడు లేడు, ఏమీ లేడు అనేటువంటి మాటలు మాట్లాడుతూ కాలాన్ని గడుపుతూ ఉంటారు. జీవితాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉంటారు. సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల సంఘానికి, సమాజానికి ఏ ఉపకారం కూడా ఉండదండి. ఏ ఉపకారం కూడా ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మేలు చేయువాడు నీతిమంతుడు. చెప్పండి అందరూ కూడా, మేలు చేయువాడు నీతిమంతుడు. నీతిమంతునికి ఎక్కడికి వెళ్తారయ్యా వాళ్ళంటే నిత్య జీవానికి వెళ్తారు. హల్లెలూయా.